మనం మనకి జ్యోతిష్య శాస్త్రవేత్త ఎవరైతే రాఘవేందర్ గారు చెప్పినటువంటిది, అట్లాగే మరొక జ్యోతిష్కులు చెప్పినటువంటి కాన్సెప్ట్. ఈయనేమో జ్యోతిష్ శాస్త్రవేత్త, ఇంకొకటి జ్యోతిష్ పండితులు చెప్పినటువంటిది ఇంతకుముందు మనం ప్రొజెక్ట్ చేసాం. ఏదైతే జూన్లో దారుణాతి దారుణ సంఘటన చోటు చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది, అదేదో పిశాచ గణ ముహూర్తాలు అంటున్నారు అన్నటువంటి. ఇప్పుడు తాజాగా దానికి వేరే ఏం అక్కర్లేదు, మన కళ్ళ ఎదురుగుండా కనబట్టు. అసలు ఉక్రెయిన్ ఏంటి, రష్యా మీదకి వెళ్ళి అంత పెద్ద దాడి చేయడం ఏంటి, రష్యా లోపల 4,500 కిలోమీటర్లకు వెళ్ళి దాడి చేయడం ఏంటి, దాంతో రగిలిపోయినటువంటి రష్యా భారీ విధ్వంసానికి దిగబడుతుంటం ఏంటి, సబ్మెరైన్లను దించేసింది, అణ్వాయుధాలను ప్రయోగించేటటువంటి బాలిస్టిక్ క్షిపణులు దించేసింది, భారీ ఎత్తున దాడులకు పాల్పడుతుంది, యూరప్ కంగారు పడాల్సి వస్తుంది, అలాగే అమెరికా కంగారు పడాల్సి వస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నటువంటిది. రాబోయే రోజులైతే ఈ నెల 14 దాకా కూడా ఈ తరహా పరిస్థితులు ఉన్నాయి అన్నటువంటిది.